శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈ వీడియోలో నేను మీకు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థాలు అనే వీడియో పార్ట్ 2ని చూపించబోతున్నానండి. మనం ఈ రామతీర్థాలు అనే వీడియోలో పార్ట్ 1ని మీకు నేను ఇదివరకు అంటే దీని ముందు వీడియోలో చూపించానండి. ఏదైతే రామతీర్థాల క్షేత్రం ఉందో కొండ కిందన ఒక ఆలయం ఉంటుంది. కొండ పైన ఒక ఆలయం ఉంటుంది. కొండ కిందది శ్రీ సీతారామ ఆలయం అండి. కొండ మీద ఉన్నటువంటిది శ్రీ కోదండరామాలయం. మీకు నేను దీని ముందు వీడియోలో కొండ దిగువన ఉన్నటువంటి ఆలయాన్ని చూపించాను. అక్కడ పంతులు గారితోనూ, అలాగే ఈవో గారితోనూ మాట్లాడడం జరిగింది. అది కూడా మీరు చూసి ఉన్నారు. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. కొత్తగా చూసేవారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలోకి వస్తే ఇది కొండ మీద ఉన్న ఆలయం అండి. ఈ ఆలయం కోదండరామస్వామి ఆలయము. అక్కడ శ్రీరాముని యొక్క పాద చిహ్నాలు ఈ కొండ మీద చూసుకుంటే మనం శ్రీరాముని యొక్క పాద చిహ్నాలు, అలాగే కొండ మీద ఒక రామగుండము, సీతాగుండము మరియు సీతాదేవి పురుడు మంచము, అలాగే భీముని ఇరుకురాయి, పలుకురాయి, భీముని వంట పొయ్యి, సభావేదికలు, అలాగే వివిధ రకాల శాసనాలు వంటివన్నీ కూడా ఈ కొండ మీద మనకి కనిపిస్తూ ఉంటాయండి. కాలక్రమేణా ఇవన్నీ కూడా అవశేషాలుగా మనకి మిగిలిపోయి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క పరిరక్షణలో ఉంటుందండి. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ రామతీర్థాల్లో మనం చూసుకుంటే శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ శ్రీరాముడికి విశేషంగా పూజలు చేయడం, శ్రీరాముడు విశేషంగా పూజలు అందుకోవడం అనేది ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత. ఎక్కడైనా సరే శ్రీరామనవమికి చేస్తారు రాముని యొక్క ఆలయంలో. ఇక్కడ శివరాత్రి పర్వదినాన ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారండి. ఇది ఒక చాలా విశిష్టతగా మనం పేర్కొనవచ్చును. అలాగే శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర కూడా జరుగుతుందండి. సుమారు 1,00,000 మందికి పైగా ఇక్కడికి భక్తులందరూ కూడా విచ్చేసి, ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉన్నదండి. దేశమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవమి నాడు జరిపితే, ఇక్కడ మాత్రం ఈ రామతీర్థాల పుణ్యక్షేత్రంలో మాత్రం ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున సీతారాముల యొక్క కళ్యాణం జరగడం మరొక విశేషంగా మనం పేర్కొనవచ్చునండి. ఈ కళ్యాణం జరిగిన 3వ రోజున సీతారాములను ఈ ఊరంతా రథయాత్రగా గొప్ప ఉత్సవంగా ఊరేగించి అశేష భక్తజనం మధ్య ఈ ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుందండి. మనం చూసుకుంటే ఈ కొండ ఎక్కేటప్పుడు మెట్లు ఉంటాయి. కొంత దూరం వరకే మనకి మెట్లు ఉన్నాయండి. అక్కడి నుంచి మెట్లు లేవు. కానీ చుట్టూ 2 పక్కల కూడా మనకి పట్టుకోవడానికి ఇనుప ఈ ఉన్నాయండి. రైలింగ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుని ఈ మెట్లెక్కి కొండ మీదకి వెళ్ళే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా మంచినీరు పట్టుకుని బాటిల్‌లో మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా అలసిపోయే అవకాశం ఉంది. ఎండలేని సమయంలో ఈ మెట్లెక్కి వెళ్ళడం చాలా ఉత్తమం అండి. నేనైతే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాను. అందరికీ చూపించడానికి బాగుంటుందని. ఇదంతా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉందండి. ప్రభుత్వం వారు ఇదంతా కూడా చక్కగా మెట్లు వేసి చుట్టూ కూడా పట్టుకోవడానికి కూడా ఈ రైలింగ్స్ వేయడం చాలా బాగుంది. చాలా అభివృద్ధిగా అనిపిస్తోందండి. పైకి మంచినీటి సదుపాయం కూడా వేశారండి. వాటరు, అలాగే మనకి పైకి కరెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నది. చూడండి, పైనుంచి మనం చూసుకుంటే కిందకి ఇదంతా కూడా చాలా ఊరంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడితో మనకు మెట్లు ఆగిపోయాయండి. ఊరు ఒకసారి చూడండి. రామతీర్థాలు అనే ఊరు, అలాగే కిందనే మనకి ఒక ఆలయం, కిందన ఆలయం కూడా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఈ ఊరండి మొత్తం అంతా కూడా. కొంత దూరం వరకు మెట్లు వేశారు. అక్కడి నుంచి కొండ మీదే చుట్టూ మనకి రైలింగ్స్ వేసి ఉంచారు. కొండ మీద మనం అంటే జారిపోకుండా పట్టుకుని వెళ్ళడానికి వీలుగా ఉండే ఉపయోగకరంగా మనకి వేసి ఉన్నారండి. ఎవరైనా సరే ఇక్కడికి ఫ్యామిలీతో రావచ్చండి. చక్కగా ఒక పిక్నిక్ లాగా కూడా రావచ్చు. కిందన ఆలయాన్ని ముందుగా సందర్శించి
అక్కడి నుండి పై ఆలయానికి సందర్శనకు రావచ్చు. అందరూ కూడా మంచినీటి బాటిల్‌లు పట్టుకొని రావడం, లేదంటే తిని పదార్థాలు పట్టుకొని రావడం కూడా మంచిదండి. ఎందుకంటే పైన ఏమీ దొరకవు మనకి. ప్రతి ఏటా కూడా మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుందండి. రామచంద్రుని మహిమ వల్ల మాటలు వచ్చిన మహిళ ఏదైతే మనం చరిత్ర విన్నామో, మన కిందన మన పంతులు గారు చెప్పారో, ఆ చరిత్రకి లింక్ అండి ఇది. ఎవరైతే మాటలు వచ్చిన మహిళ వంశస్థులు ఉన్నారో వాళ్ళు ఆడపల్లి వారి తరపున వచ్చే విధంగా వచ్చి పట్టు వస్త్రాలు ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారండి. అలాగే మంగళసూత్రాలు, పసుపు, కుంకుమ తదితర వస్తువులు వివాహానికి తీసుకుని వచ్చే ఆచారంగా వాళ్ళు ఇక్కడ ఎప్పుడూ కూడా ఆచారంగా కొనసాగుతూ ఉంటుందండి. కన్నుల పండుగగా జరిగే కళ్యాణం చూడడానికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇక్కడ తండోపతండాలుగా వస్తూ ఉంటారండి. చైత్ర మాసంలో మనకి 9 రోజుల పాటు ఉగాది నుండి మరియు శ్రీరామనవమి వరకు కూడా సుందరకాండ పారాయణం ఇక్కడ చేస్తూ ఉంటారండి ఈ క్షేత్రంలో. అలాగే వైశాఖ మాసంలో 9 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అంటే కొండ మీద మనం ఏదైతే ఇప్పుడు మనం చూపిస్తామో ఈ కొండ మీద బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు తిరుమంజనం, అలాగే శ్రావణ మాసంలో 4 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయండి ఇక్కడ. ఆశ్వయుజ మాసంలో 10 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అలాగే మనకి చూసుకుంటే మార్గశిర మాసంలో 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతం జరుగుతుంటుంది. దాని తర్వాత గోదా కళ్యాణం కూడా జరుగుతుందండి. అనంతరం మాఘమాసంలో 5 రోజుల పాటు శ్రీవారి కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. ఎంతో వైభవంగా చేస్తారు కళ్యాణోత్సవం కూడా. తర్వాత ఒకరోజు రథయాత్ర, అలాగే 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు మొదలైనవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. మహాశివరాత్రికి అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా తరలి వస్తారండి ఈ వైభవాన్ని చూడడానికి. అందరూ కూడా అంటే ఈ యొక్క ఆలయం యొక్క ప్రాశస్త్యం ఇక్కడ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వస్తూ ఉంటారండి అందరూ కూడా ఇక్కడికి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఒరిస్సా నుంచి కూడా కొందరు వస్తూ ఉంటారండి ఇక్కడికి. చూడండి ఇక్కడితో ఇంకా ఈ రైలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అంతా కూడా మనకి ఏదైతే ఎదురుగుండా మనకు కనిపిస్తుందో అదే శ్రీ కోదండరామస్వామి ఆలయం. అక్కడికి మనం జాగ్రత్తగా రైలింగ్ అది పక్కన ఉంది. మనం తిన్నగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పేదేంటంటే పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళని జాగ్రత్తగా మన కనుసందుల్లోనే చేపట్టుకుని తీసుకెళ్ళడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ ఆలయం వరకు కొద్దిగా మనకి రైలింగ్ ఉంది. ఆలయం దాటిన తర్వాత కొద్దిగా మనం ఏముండదండి. బాగా దిగేటప్పుడు కానీ నేను ఎక్కేది ఇటు నుంచి ఎక్కాను. దిగేది దీని వెనక వైపు నుంచి దిగానండి. అటుపక్క కూడా మనకి చూడవలసిన కొన్ని ఉన్నాయి. రామగుండము మొదలైనవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుని నేను అటుపక్క నుంచి దిగాను. కొండ పైనుంచి చూసినట్లయితే మనకి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం మనకి గోచరిస్తుందండి. మనం కోదండరామస్వామి ఆలయం దగ్గరికి చేరుకున్నామండి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధమైనటువంటి రైలింగు లేదు. ఆ చివరన ఉంది. మనం తిన్నగా వెళ్ళగలిగితే వెళ్ళిపోవచ్చు. లేదంటే అది పట్టుకుని మనం వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా పెద్దవారు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడ. ఇక్కడ కొద్దిగా బానే ఉంది కానీ ఆలయం దాటిన తర్వాత మనం అటుపక్క నుంచి దిగేటట్లయితే బాగా జారుడుగా ఉంటుందండి. అంటే కొంచెం జాగ్రత్తగా నిదానంగా దిగే ప్రయత్నం చేయాలి. కోదండరామాలయానికి మనం చేరుకున్నాము. పంతులు గారు ఈ ఆలయానికి ఉదయాన్నే వస్తారటండి. వచ్చి సాయంత్రం వరకు ఉండి ఎవరైతే భక్తులు అందరూ వస్తారో వాళ్ళందరికీ కూడా పూజా కార్యక్రమాలు గావించి ప్రసాదాలన్నీ కూడా వితరణ చేసి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మళ్ళీ కొండ దిగువకి పంతులు గారు చేరుకోవడం జరుగుతుందండి. చూడండి ధ్వజస్తంభం మనకు ఎదురుగుండా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఈ మధ్య కొద్దిగా చిన్న పునరుద్ధరణ కార్యక్రమాలు చేశారు. ఇదిగోండి కోదండరామస్వామి మనకు కనిపిస్తున్నారు ఎదురుగుండా చూడండి.
ఆలయాన్ని మొత్తం కూడా చిత్రీకరించకూడదు. కానీ నేను కొద్దిగా భక్తులు చూస్తారని చుట్టూతా కూడా చూపించడం జరుగుతుందండి. చుట్టూ కూడా ఒక గోడ చుట్టూ ఆవరణ నిర్మించడం జరిగిందండి. చాలా పురాతనమైనటువంటి ఆలయాలండి ఇవన్నీ కూడా. నా సొంతంగా నా ఆలోచన ఏంటంటే, ఈ రామతీర్థాలనే పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ వారు ఏపీఎస్ఆర్టీసీ వారు స్పందించి, విశాఖపట్నం నుంచి డైరెక్ట్‌గా రామతీర్థాలకు గానీ, లేదంటే సింహాచలం పుణ్యక్షేత్రం నుంచి రామతీర్థాల పుణ్యక్షేత్రానికి, లేదంటే అన్నవరం పుణ్యక్షేత్రం నుంచి రామతీర్థాలకి, అలాగే విజయవాడ నుంచి రామతీర్థాలకు కానీ నేరుగా బస్సు వేసినట్లయితే చాలామంది భక్త బృందాలు వచ్చే అవకాశం ఉంటుందండి. రామతీర్థాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రులయ్యే అవకాశం ఉంటుందండి. ఆర్టీసీ వారు అంటే విజయనగరం వరకు వస్తాయి బస్సులు. నెల్లిమర్ల వరకు వస్తాయండి. నేరుగా ఎక్కడి నుంచైతే అన్నవరం నుంచి గానీ, సింహాచలం నుంచి గానీ, విజయవాడ నుంచి గానీ ఆర్టీసీ వారు స్పందించి డైరెక్ట్‌గా రామతీర్థాలకు బస్సును వేసినట్లయితే అందరూ కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ తెలిసే అవకాశం ఉంటుందండి. అలాగే శ్రీకాకుళం నుంచి రామతీర్థాలకు బస్సు ఆ విధంగా ఆర్టీసీ వాళ్ళు వేయడం వలన ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఈ రామతీర్థాల నుంచి ఈ గుడి ప్రాంగణం నుంచి మనం బయటికి వెళ్తే ఇటుపక్క నుంచి ఉత్తర ద్వారం ఇదంతా కూడా చుట్టుపక్కలంతా కూడా కొండలు మొత్తం అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇదంతా. చూడండి ఇక్కడ ఒక నీటి కొలను కనిపిస్తుంది మనకి. అక్కడ ఏదో ఒక బోర్డు కూడా రాసి ఉన్నారు నీటి కొలను. రామగుండం అండి ఇది. శ్రీరామ స్వామివారి దేవస్థానం రామతీర్థం. ఈ చెరువు చాలా లోతైంది. చెరువులో దిగి ప్రమాదాలకు గురి కావద్దు. అంటే ఈ చెరువు మనకు కనిపించడానికి చాలా చిన్నదిగా కనిపిస్తున్నా లోతు బాగా ఎక్కువగా ఉందండి. ఎవరైనా తెలియని వాళ్ళు లోపలికి దిగుతారని అనే ఉద్దేశంతో చుట్టూ ఒక ఇనుప ఫెన్సింగ్ కూడా వేశారండి. ఎవరు దిగొద్దండి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా బాగా లోతుండే అవకాశం బాగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు అంతా కూడా ప్రకృతిని చూసి ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమేనండి. అంతా కూడా మనం ఈ నీటిలో దిగడం ఇలాంటివన్నీ చేయొద్దండి ఎవరు కూడా. లైఫ్ రిస్క్ ఎవరు చేయకూడదండి. ఎక్కడికి వెళ్ళినా సరే పర్యాటక ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా లైఫ్ రిస్క్ అనేది చేయకూడదు. మనం వెళ్ళడం, శుభ్రంగా ఎంజాయ్ చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చూడడం, వెళ్ళిపోవడం అండి. అలాగే మనం ప్లాస్టిక్ వస్తువులు అలాంటివన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మనం తినుబండారాలతో వచ్చే కవర్లు, పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లు తీసుకురావడం మంచిది కాదండి. తీసుకొచ్చినా అది మనతో పాటు తీసుకెళ్ళిపోయి కిందన ఎక్కడో పారవేయాలండి. కొండ మీద అందరూ కూడా ప్రశాంతంగా, నీట్‌గా ఉంచడానికి మనం ప్రయత్నం చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి క్లీన్ చేయడానికి ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా మనం చూసుకుంటే భీముని గుహకు దారి అని చెప్పి యారో మార్క్ మనకు పెట్టారు. వెళ్లి చూద్దామండి. చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఇక్కడికి రాలేదో రండి. ఫ్యామిలీలతో పిక్నిక్ లాగా రండి. మనం అరకు అవన్నీ వెళ్తుంటాం కదా! అలాగే ఇలాంటి చోట్లకి వస్తే మనకి అదే అనుభూతి కూడా మనం పొందొచ్చండి. భీముని గుహ చూడండి. యారో మార్క్ పెట్టారు. మీకు చూపిస్తున్నాను ఎదురుగుండా. పాండవులందరూ కూడా వనవాస సమయంలో ఈ ప్రాంతాల్లో సంచరించినట్లుగా మనకు శాసనాలు, మనకు ఆధారాలు చారిత్రక ఆధారాలు కూడా మనకున్నాయండి.
ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని పాండవులు కొలిచినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. కిందన ఏదైతే ఆలయం ఉందో ఆ రామతీర్థాలు అనే పేరు కూడా రాముడు కిందన ఉన్నటువంటి తీర్థము అంటే కిందన ఒక రకమైనటువంటి కొలను ఉందండి. దాంట్లో అది దొరికింది. వాళ్ళు పూజించి అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడి యొక్క విగ్రహం దొరికింది. అందువల్ల రామతీర్థాలు అని పేరు కూడా వచ్చింది. ఇగోండి భీముని గుహ ఇది చూడండి అందరూ కూడా. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూడాలండి. అంటే కాలు జారే ప్రమాదాలు ఉంటాయి చూసుకుని. అంటే మరీ అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. భయపెట్టడానికి కాదండి నేను. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ప్రికాషనరీగా చెప్తున్నానండి. మీరు ఎలా అయితే ఇక్కడికి జాగ్రత్తగా వచ్చారో అలాగే ఇంటికి చేరాలని నా అభిప్రాయం. అంతకు మించి ఇంక వేరే ఉద్దేశ్యం అయితే ఏమీ లేదండి. ఇది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక అడ్వెంచరస్‌గానే ఉంటుందండి. వాళ్ళకి కూడా ఒక కొత్త తరహా అనుభూతి ఇస్తుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్లాన్ కూడా చేసుకోండి. భీముని గుహ చూడండి. కిందన ఇందాక చూసాం కదా! దాని పక్క నుంచి ఇలా మనకి ఎదురుగుండా చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది కదా! శివరాత్రి నాడు అక్కడ దీపం వెలిగిస్తారటండి. ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ ఏదైతే ఎదురుగుండా కనిపిస్తుందో అక్కడ సీతారామస్వామి వారి యొక్క ఆలయం వెనక వైపు ఉంటుందండి ఇది కొద్దిగా దూరంలో. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూద్దాం. చూసి మీకు అందరికీ కూడా వీడియోలో అన్నీ కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడంతా కూడా కొండ మీద ఏ విధమైనటువంటి మొక్కలు కానీ, చెట్లు కానీ లేవు. అక్కడక్కడ అద్భుతమేంటంటే కోదండరామస్వామి ఆలయం దగ్గర మాత్రం చిన్న చిన్న చెట్లు ఉన్నాయండి. అంటే పూల మొక్కలు ఉన్నాయి. ఇగో మనం ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి నాడు ఇక్కడ వెలిగిస్తారండి ఈ జ్యోతి. దీపం వెలిగిస్తారట. అఖండ దీపం. ఇదిగోండి ఇది శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి అందరూ కూడా కూడి ఉన్న ఒక చూస్తున్నారు. ఇది కూడా ఎక్కి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో వర్షాలు పడడం వలన వర్షపు నీరు ఉందండి. అంటే వాళ్ళు ఎప్పుడైతే అఖండ జ్యోతి వెలిగిస్తారో అప్పుడు ఇదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి, సంతృప్తం చేసి జ్యోతి వెలిగించే కార్యక్రమం చేస్తారు. ఇదంతా కూడా చాలా ఏటవాలుగా ఉందండి. మొత్తం ప్రాంతం అంతా కూడా. కిందకి మనం చూసినట్లయితే ఊరంతా మనకు కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఏముందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనకి దండ మహాకవి రచించిన దశకుమార చరిత్రలో కూడా ఈ క్షేత్రం యొక్క ప్రసక్తి, ప్రాశస్త్యం ఇదంతా కూడా మనకి అందులో ఉందండి. మనం ఎవరైతే అది దండ మహాకవి రచించిన దశకుమార చరిత్ర చదివితే అందులో ఈ యొక్క క్షేత్రం గురించి మొత్తం అంతా కూడా అందులో ఉన్నదండి. మనం చూడవచ్చు. ఇదంతా కూడా చాలా ఏటవాలుగా ఉంది.
వేరే కుటుంబం వాళ్ళు కూడా, వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఇదంతా కూడా నేనిప్పుడు ప్రయాణం చేస్తున్నది మన కోదండరామస్వామి యొక్క ఆలయం వెనక భాగం నుంచి మళ్ళీ కిందకి దిగే ప్రయత్నం చేస్తున్నామండి. కిందకి వెళ్తున్నాం. ఎంత కొండ అయినప్పటికీ అక్కడక్కడ మనకి నీటి చలువలు కనిపిస్తున్నాయండి. చాలా చోట్ల నీటి చలువలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నీరు ఊరడం జరుగుతుంది. ఎంత ఎండగా ఉన్నప్పటికీ కూడా వాటర్ బయటికి వచ్చి ఫ్లో అవుతుందండి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే మనం. శ్రీరాముని యొక్క పాత చిహ్నాలు, అలాగే రామగుండం చూసాం, సీతాగుండం ఉంటుంది చూపిస్తాను. అలాగే సీతాదేవి పురుటి మంచము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా చాలా కొన్ని వేల సంవత్సరాలు అయినందువలన అవశేషాలుగా మిగిలిపోయాయండి. కానీ మనకి అంచనాగా కనిపిస్తూ ఉంటాయండి. మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక రామగుండం చూసాం. అలాగే మనం సీతాదేవి యొక్క చీర ఆరవేసిన ఇది కూడా ఉంటుందండి. చిన్న గుర్తులా ఉంటుంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే సీతాదేవి యొక్క పురుడు ఎక్కడైతే పురుడు పోసుకుందో ఆ గుహలా ఉంటుంది. పురుడు మంచం అంటారు. అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. నేను పైకి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ పైన ఉన్నారండి. వీళ్ళు కూడా కిందకి దిగడం జరుగుతుంది. వీళ్ళతో పాటు నేను కూడా అంటే ఒక్కళ్ళు రావడం అనేది కొద్దిగా ఇబ్బందేనండి. అంటే తెలీదు ఎటు నుంచి ఎటు దారి కిందకి దిగాలో తెలీదు. అంతా కూడా మొత్తం కొండ ప్రాంతం. ఇదిగోండి నీటి చలువలు చూడండి. నీరు పైనుంచి కిందకి వస్తుంది. ఒక నీటి గుండంలోకి వెళ్తుంది ఇది చూడండి కిందన. ఇక్కడ పట్టుకోవడానికి కానీ, తాడులు కానీ, రైలింగ్స్ కానీ ఏ విధమైనటువంటివి లేవు. గవర్నమెంట్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టినట్లయితే దీన్ని ఒక స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా టూరిజం ప్రాంతంగా కూడా దీన్ని తీర్చిదిద్దొచ్చండి శుభ్రంగా. అంటే నాకు తెలిసి ప్రభుత్వం వారు మునుముందు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇదొక గుండం అండి ఇది. కొలను. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! రామగుండం. ఇది సీతాగుండం అని నేను అనుకుంటున్నా. ఇక్కడేమి ఇదొక బౌద్ధులు నిర్మించినవి కూడా ఇక్కడ కొన్ని కొన్ని అవశేషాలు ఉన్నాయండి. ఇక్కడ జైనులు, బౌద్ధులు, హిందువులు అందరూ కూడా ఈ కొండ మీద బాగా పురాతన కాలంలో ఉన్నారని మన స్థల పురాణం బట్టి కూడా తెలుస్తోంది. ఇదిగోండి ఇది బౌద్ధులు నిర్మించినటువంటి నిర్మాణంగా మనం అనుకోవచ్చు. స్థల పురాణం బట్టి చూసుకున్నట్లయితే. దీన్ని ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దొచ్చండి. ఫ్యూచర్‌లో దీనికి రోప్‌వే లాంటి సదుపాయాలు కూడా పెట్టినట్టయితే చాలామంది వస్తారండి. అంటే కొంతమంది కొండ ఎక్కలేని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి పర్యాటక కేంద్రంగా కూడా వర్ధిల్లడానికి కూడా రోప్‌వే లాంటి సదుపాయాలు దీనికి కానీ ఈ కొండకి పెట్టినట్టయితే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందండి. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని అందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి.
అంటే డివోషనల్ ట్రిప్‌తో పాటు పర్యాటక కేంద్రంగా కూడా ఇది విరజిల్లే అవకాశం ఉంటుంది. ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే. ఎందుకంటే చాలా పెద్దదండి ఈ కొండ. ఆవరణ కూడా చాలా ఎక్కువ. అందువలన రోప్‌వే పెట్టడానికి కూడా మున్ముందు అవకాశం ఉండే పరిస్థితి ఉన్నాదని నేను భావిస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇదొక కట్టడం ఉంది. పురాతన కట్టడం అండి. దీనిలో గౌతమ్ బుద్ధుడు, బౌద్ధ స్తూపాలు బౌద్ధుల యొక్కవి ఉన్నాయండి. కూర్చున్నట్టు ఉన్నది. పక్కన చూసుకుంటే ఒక కొలనుంది. పైన ఇందాక చూసాం కదా! అక్కడి నుంచి నీరంతా కిందకి వచ్చి కొలంలో చూడండి. ఇందులో కప్పలు, రకరకాల జీవాలు కూడా ఉన్నాయి. ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా ప్రకృతి రమణీయంగా ఉందండి. కొండ మీద ఈ కొలను చూడండి. ఇందులో తామర పుష్పాలు అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు వచ్చిన యాత్రికులు వీళ్ళు ఇందులో పుష్పాలు కోయడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి. ఇదంతా కూడా చాలా ఇకోసిస్టమ్ అంటారు కదా! అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందండి ఇదంతా కూడా. చాలా పచ్చగా ఉంది. కొండల మీద ఉన్నటువంటి నీరంతా కూడా ఈ కొలంలో చేరుతోంది. ఈ నీటిలో తామర పుష్పాలు కూడా మనకున్నాయి. చూడండి పైనంతా కూడా చూస్తే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఉదయం పూట మనం వస్తే ఈ కొండ మీద మనం శుభ్రంగా అందరూ కూడా ఆహ్లాదకంగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడ్డానికి వీలు పడుతుందండి మొత్తం అంతా కూడా. ఇదంతా కొద్దిగా నడవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా కొండంతా కూడా నడుచుకొని మొత్తం అంతా తిరిగి ఓపిక ఉండేవాళ్ళు కొద్దిగా పైకెళ్ళడానికి బావుంటుంది. ఇలా కిందకి వెళ్తే మనకి కిందకి మెట్ల దారి ఉంటుందండి. వీళ్ళు వీళ్ళు కోసిన పుష్పాలు చూపిస్తున్నారు. ఆ కొలంలో పుష్పాలేనండి అవి. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు మరియు అడ్వెంచర్స్ చేసేవాళ్ళందరికీ కూడా ఈ కొండ మీదకి రావడం, ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇదంతా కూడా చూడ్డానికి చాలా ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రకృతి ప్రేమికులందరికీ కూడా చాలా బావుంటుందండి ఇదంతా కూడా. ఇదంతా మొత్తం నేనెందుకు చూపిస్తున్నానంటే, మొత్తం అంతా మీరు చూస్తే మీకంటూ ఒక అంచనా, ఒక ఐడియా వస్తుందండి. దాని ప్రకారం మీరు రావడం అనేది జరుగుతుంది కదా! మధ్య మధ్యలో మనకిక్కడ మెట్ల దారి ఉంటుందండి. అది పట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఇలాగ ప్లెయిన్ దారి ఉంటుంది. చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా చూపించడం జరుగుతుంది. అంతా చూపిస్తున్నానండి మీకు ఒక అంచనా వస్తుందని. కొద్దిగా లోయలు అలాగే మళ్ళీ ఎత్తుపల్లాలన్నీ ఉంటాయండి. మొత్తం అంతా కూడా వీళ్ళు మార్కింగ్‌లేసి ఉంచారు. శ్రీరామనవమికి, బ్రహ్మోత్సవాలకి ఆ సమయంలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందండి. అందరూ కూడా కొండ మీదకి ఎక్కువ మందొస్తారు. ఈ కొండ మీదకి రోప్‌వే లాంటివి వేయడం ద్వారా ప్రభుత్వం చాలా మంది పర్యాటకులు అలాగే అందరూ కూడా భక్తజనం అందరూ కూడా ఈ కొండ మీదకొచ్చే అవకాశం ఉంటుందండి. అంటే కొంతమంది కొండ ఎక్కలేని పరిస్థితిలో కొంతమంది రావట్లేదు. రోప్‌వే లాంటివి వేయడం వలన చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది ఈ కొండ మీదకి. ఎక్కడికక్కడ
మనకి మార్కింగ్‌లు చేశారు. ఇదంతా చాలా కిందకి ఉంటుందండి దారి. ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని దిగవలసిన అవసరం ఉంటుంది. లేదంటే స్టిక్ పట్టుకోవాలండి. కర్ర ఏదైనా చేతిలో పట్టుకొని రావడం చాలా ఉత్తమము. ఇలాంటి ప్రదేశాలకొచ్చినప్పుడు. చూడండి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని కిందకి దిగే పరిస్థితి అండి ఇదంతా కూడా. చాలా ఏటవాలుగా ఉంది కొండ దిగువకి. పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. ఖచ్చితంగా ఇదంతా కూడా చూడవలసిన ప్రదేశమేనండి. ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయనగరంలో నెల్లిమర్లకు సమీపంలో ఉన్న రామతీర్థాలు క్షేత్రం మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఎక్కడికక్కడ మనకి యారో మార్కులు పెట్టారండి. చూడండి వైట్ పెయింటింగ్‌తో. దీనివల్ల ఎవరైనా వచ్చినా ఖచ్చితమైన రూట్‌లోనే వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుందని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి దేవస్థానం వాళ్ళు. ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా అంటే నేను వచ్చినప్పుడు వాళ్ళు రాలేదండి. పైన కలిసారు. వాళ్ళతో పాటు నేను కూడా దిగుతున్నాను. పర్యాటకులకి ఇదంతా కూడా చాలా మందికి తెలీదండి ఇది. మరుగున పడిపోయినటువంటి పర్యాటక క్షేత్రం అండి ఇది. దైవక్షేత్రం అలాగే పర్యాటక క్షేత్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే కొంతమందికి తెలిసుంటుందండి ఈ క్షేత్రం గురించి. అందుకనే ప్రత్యేకంగా నేను ఇది వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం జరుగుతుంది. అందరూ చూస్తారనే సదుద్దేశంతో. మన ఛానల్‌లో ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలన్నీ కూడా వాళ్ళకి నోటిఫికేషన్‌లు వస్తూ ఉంటాయండి. అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. నేను చేసే వీడియోలన్నీ కూడా దేవస్థానాలు, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వీడియోలు మాత్రమే నేను చేస్తూ ఉంటానండి. వేరే ఏ విధమైన వీడియోలు నేను చేయను. నేను చేసే వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ యొక్క స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. తద్వారా అందరూ చూసే అవకాశం ఉంటుందండి. కొన్ని చోట్ల బాగా ఎత్తుగా ఉంది. కొన్ని చోట్ల బల్లపరిపోయిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి యారో మార్కులు మనకి మార్కింగ్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఈ పక్క నుంచి చూస్తే మొత్తం అంతా కూడా కొండ దిగువకి మనకి కనిపిస్తుందండి. మార్కింగ్ పెట్టారు ఎవరు పడిపోకుండా ఇక్కడ. అందరూ కూడా చూసి ఆనందిస్తారని నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. అందరూ కూడా చూసి ఒక రకమైన సంతృప్తి పొందుతారు. ఇదంతా కూడా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం చూడ్డానికి. కొండ అంచు భాగం నుంచి మనం వీడియో తీస్తున్నాం. మధ్య మధ్యలో ఈ వర్షపు నీటికి చిన్న చిన్న చలనంలాగా మనకి ఏర్పడ్డాయండి. నీటి గుంటల్లాగా చిన్న చిన్నవి.
మొత్తం అన్నీ పైన చిన్న చిన్న నీటి గుంటలండి. దూరంగా మనకు మళ్ళీ కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రామగుండం, సీతాగుండం, సీతాదేవి కూడు మంచం, అలాగే భీముని ఇరుకురాయి, పలుకురాయి, సభా వేదికలు ఇవన్నీ కూడా అవశేషాలుగా అయిపోయాయండి. కొన్ని కొన్ని చూడ్డానికి నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. ఇవన్నీ కూడా. దూరంగా మనకు ఒక జెండా కనిపిస్తుంది చూడండి. అటు మార్కింగ్ వేసుంది. హనుమంతుని యొక్క జెండా వేసి ఉంది. ఇలా వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఏదో విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో బహుశా చూద్దాం. మార్కింగ్ వేసి ఉందండి. విగ్రహాలైతే నాకైతే ఏమి విగ్రహాలు కనిపించట్లేదు. అంటే మనం వెళ్ళడానికి దారి నిర్దిష్టంగా గోచరించడానికి ఇదంతా మనకి ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇలా కిందకి వెళ్తున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మార్కింగ్‌లు కనిపిస్తున్నాయండి. బహుశా ఇది సీతాదేవి యొక్క నార చీరలు ఆరవేసిన ప్రాంతంగా చెప్తున్నారు. ఇదిగోండి చూడండి. మనం చూస్తే రాయి మీద గుర్తులు కనిపిస్తున్నాయండి. చీర ఆరవేసినటువంటి గుర్తులండి ఇది. సీతాదేవి యొక్క చీర ఆరవేసినటువంటి గుర్తులు. దీని చుట్టూ కూడా మార్కింగ్ చేసి ఉన్నారు. చూడండి. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ కూడా మనకి యారో మార్క్ కనిపిస్తుంది. మార్కింగ్ చేశారు. ఇది గృహలా ఉన్నాదండి. చూస్తున్నట్లయితే లోపలికి వెళ్లి ఏంటుందో చూద్దాం. సీతాదేవి యొక్క పురిటి మంచంలా ఉందండి. ఒక పైన తాటాకుల పందిరి వేసి ఉన్నారు. లోపలికి చిన్న గృహలా ఉంది. లోపలికి వెళ్లి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమున్నాదో మనకి కనిపిస్తుంది. సీతాదేవి యొక్క పురిటి మంచం అని చెప్తున్నారు ఇది. లోపల మనకి ఒక ఉయ్యాల ఉన్నది. బహుశా ఇదే అయ్యుంటుందండి. అంటే అప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం కదండీ! అవన్నీ కనుమరుగైపోయి ఇప్పుడు ఉన్నవి అవశేషాలుగా మిగిలిపోయి ఉన్నాయండి. లోపల చిన్న విగ్రహం కనిపిస్తుంది మనకి. సీతాదేవి విగ్రహం అనే అనుకుంటున్నాను. గాజులు పైన ఇక్కడ ఒక ఉయ్యాల కట్టి ఉంచారు. ఇదే సీతాదేవి యొక్క మంచం ఉండే ప్రాంగణం అని నాకు అనిపిస్తోందండి. పురిటి మంచం ఉండే ప్రాంగణం అని అనిపిస్తోంది. చాలా చక్కనైన వాతావరణంలో ఉన్నదండి ఇదంతా కూడా. ప్రశాంతంగా ఉందండి. చుట్టూ ఎటు చూసినా మనం ఎటు చూసినా ఎంత దూరం వరకు చూసినా అన్ని కొండలే కనిపిస్తున్నాయి. చూస్తే మనకి ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయండి. కిందన చిన్నపాటి ఊరండి. రామతీర్థాలు అనే చిన్న ఊరు కింద. చుట్టూ కొండలు. ప్రశాంతమైన పచ్చిక వాతావరణం. పొలాలు అన్నీ కూడా మనకి ఒక పచ్చని విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అండి అంతా కూడా మనకి. ఇక్కడి నుంచి చాలా వాలుగా ఉంది. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో అని కిందకి వెళ్ళే దారి గురించి సంభాషించడం జరుగుతోంది. బహుశా మనకి
ఫ్యూచర్‌లో ఇలాంటి వాతావరణాలు, ఇలాంటి ఊర్లు కూడా అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో పల్లెటూరులో ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు. వ్యవసాయానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరూ కూడా వ్యవసాయం చేయడానికే ఇష్టపడతారు. అలాగే ఎవరి ఊళ్ళకి వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడకపోతే మనల్ని ప్రకృతి కాపాడదండి. ఇది సత్యం. ప్రకృతి సత్యం, ప్రకృతి ధర్మం. చూడండి ఎంత బావుందో చూడ్డానికి కూడా. మీరు వీడియోలో చూస్తున్నప్పుడే ఇలా ఉందంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికొచ్చి చూస్తే మంచి అనుభూతిని పొందుతారండి. నేను చెప్పగలుగుతాను. ఎటు చూసినా మనకి కొండలే, పచ్చని కొండలండి. కానీ మీరొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కళ్ళు రావద్దు. ఒక ఇద్దరు, ముగ్గురు అలా రండి. చూడండి కొండల మించి జారుతున్న నీటి జలపాతాల్లో చిన్న చిన్న నీటి చుక్కలండి. ఇదంతా కూడా వర్షం పడితే మనకొక జలపాతం లాగే వస్తుంది. ఈ కొండ ఆకారం చూసుకున్నట్లయితే మనం దిగే సమయంలో ఒక స్లాబ్ మాదిరిగా ఉంది చూడండి. కిందన భూమి, పైన మళ్ళీ కొండ, ఆ గుహ ఉంది. ఆ గుహ లోపల ఒక విగ్రహాలున్నాయి. అది కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. వెళ్తూ. కిందకి మనం ఆల్మోస్ట్ కిందకి దిగిపోతున్నాం. ఇలా ముందుకు వెళ్ళి ఏదైతే పైకప్పులా ఉందో కొండ, గృహ దానికి దగ్గరికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తానండి. అబ్బా! ఇది చూస్తుంటే ప్రకృతి చాలా పచ్చని ప్రకృతి. ఇక్కడ ఉండే అసలు పొల్యూషన్ అనేదే లేదండి ఇక్కడ. చూడండి ఇలా వెళ్తున్నట్లయితే చిన్నగా జలపాతాలు చిన్నగా జాలువారుతున్నాయి. నీరు చుక్కటు జాలువారుతున్నాయి కొండ మించి. చాలా ప్రకృతి రమణీయమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇది. వర్షం పడితే ఇదే జలపాతం పెద్ద జలపాతంలాగా వస్తుంది. ఇక్కడ వర్షం లేదు కాబట్టి పైనుంచి నీటి చుక్కలు పడుతున్నాయండి. ఈ పక్క నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే లోపల చిన్న గోడ లాంటి ప్రాంగణం ఉంది. ఈ లోపల చూసుకుంటే మనకి ఇదంతా కూడా పైకప్పు కిందలాగా గృహలా ఉందండి. కిందంతా కూడా పాత కట్టడాలు ఇటుకలతో కట్టినటువంటి కట్టడాల్లాగా ఉన్నాయి చూసారా? పురాతన బౌద్ధ కట్టడాలు ఉన్నాయి. మనం అనకాపల్లిలో చూసుకుంటే మనకి బొజ్జన్న కొండ, అలాగే మన విశాఖపట్నంలో తొట్లకొండ ఇలాంటి వాటిలో ఇలాంటి నిర్మాణాలు చిన్నగా ఉంటాయండి. జై శ్రీరామ్ అని రాశారు. జై శ్రీరామ్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత చెక్కినట్టుగా కనిపిస్తుంది చూడండి. కిందన ఒక కొండ, పైన ఒక కొండ, మధ్యలో చిన్న గ్యాప్‌లా కనిపిస్తుంది. మనం దీని కింద నుంచి వెళ్లి మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. లోపల ఏదో ఒక విగ్రహం ఏదో నాకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. లోపల విగ్రహం ఉంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. వెళ్ళినప్పుడు కూడా మీరు ఇది చూడ్డానికి లోపల విగ్రహం ఉన్నది. దేవతా విగ్రహం ఉన్నాదండి. ఈ రామతీర్థాలు అనే పుణ్యక్షేత్రం సందర్శన ఈ పార్ట్ 2తో ముగిసిందండి. పార్ట్ 1 దీని ముందు పెట్టాను. దీని ముందు వీడియోలో పార్ట్ 1 ఉంటుంది. అది కిందన సీతారామస్వామి ఆలయం. ఇది పార్ట్ 2 పైన కోదండరామస్వామి ఆలయం. కొండంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ చుట్టాలకి, స్నేహితులకి షేర్ చేయండి.